హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను మా డ్రయర్ లింట్ క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఈ లింట్ క్లీనింగ్ కిట్ని హోమ్ డిపోలో తీసుకున్నాను. మనకి అమెజాన్ ఆర్ వాల్మార్ట్లో కూడా ఉంటుంది. ఆ లింట్ క్లీనింగ్ కిట్లో మనకు ఒక లాంగ్ బ్రష్ అండ్ అలాగే ఒక వాక్యూమ్ అటాచ్మెంట్ ఇచ్చారండి. ఫస్ట్ ఆ డోర్ మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఆ లాంగ్ బ్రష్ ఇచ్చారన్నాను కదా, ఆ లాంగ్ బ్రష్తో లోపల లింట్ ట్రాప్ లోపల ఉన్న లింట్ అంతాను లూజన్ అప్ చేస్తున్నాను. దాని తర్వాత వాక్యూమ్ చేస్తాను. ఆ ఫిల్టర్ని కూడా నేను వాక్యూమ్ చేసుకుంటున్నాను. చాలామంది డ్రయర్ క్లీనింగ్ ఏదైనా ఇష్యూ వస్తేనే చేస్తారండి, కానీ అది మనం రెగ్యులర్ మెయింటెనెన్స్లో ఒకటి అని అనుకొని అప్పుడప్పుడు క్లీన్ చేయాలి. డ్రయర్లో లింట్ క్లీన్ చేయకపోవడం వల్ల ఫైర్ రిస్క్ ఉంటుందండి. ఫైర్ రిస్క్తో పాటుగా డ్రయర్లో మొత్తం లింట్ అంతా బాగా పేరుకుపోయి ఉండడం వల్ల బట్టలు కూడా సరిగ్గా డ్రై అవ్వవు. అలాగే డ్రైయింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది, చాలా ఎనర్జీ యూస్ చేస్తుంది. నేను లింట్ మనం క్లీన్ చేయాలి అని ఎలా తెలుసుకుంటా అంటే, ఒకటి బట్టలు ఒక్క సైకిల్లో ఆరకపోవడం వల్ల తెలుస్తుంది. రెండు, బట్టలు కొంచెం మస్టీ స్మెల్, అదే ముద్ద వాసన వస్తాయి కదా, అప్పుడు మనం లింట్ క్లీన్ చేసుకోవాలి అని నాకు అర్థమవుతుంది. మేము రెగ్యులర్గా యూస్ చేసే వాక్యూమ్ క్లీనర్కి ఈ కిట్లో ఇచ్చిన వాక్యూమ్ అటాచ్మెంట్ సరిగ్గా ఫిట్ అవ్వలేదండి. సో నేను అందుకని మేము గరాజెస్లో అలా అవుట్డోర్లో యూస్ చేసే ఆ వాక్యూమ్ని తీసుకొచ్చి దానికి అటాచ్ చేసాము. దానికి డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో ఒకదానికి ఇది సరిగ్గా ఫిట్ అయింది. ఇంకా దాంతో నేను వాక్యూమ్ చేసుకున్నాను. మనం కనుక డ్రయర్ని 2 or 3 times రన్ చేస్తే ఒక్క లోడ్ బట్టలు ఆరడానికి చాలా గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది. మన వాటర్ హీటర్ తర్వాత మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆపరేటింగ్ అప్లయన్సెస్ మన ఇంట్లో ఏంటంటే ఈ డ్రయరే. సో మనం లింట్ క్లీన్ చేస్తూ ఉండాలి. చూడండి ఆ లింట్ ఎంత ఉందో. నేను ఆల్మోస్ట్ హాఫ్ క్లీన్ చేశాను, ఇంకా అదిగోండి అలాగా ఇంకా ఉంది. సో ఫస్ట్ ఈ బ్రష్తోని ఇలా మళ్ళీ ఒకసారి అదంతా లూజన్ అప్ చేసి మళ్ళీ వ్యాక్యూమ్ చేసుకుంటాను. బ్యాక్ సైడ్లో కూడా మనకి వెనకాల ఒక వెంటిలేషన్ డక్ట్ ఉంటుంది. అక్కడ కూడా మనం లింట్ని అలాగే డస్ట్ని వ్యాక్యూమ్ చేసుకోవాలి. అది నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఎవ్రీ 3 monthsకి మనం లింట్ క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే లింట్ బిల్డప్ అయిపోయి ముందు చెప్పినట్టుగా ఫైర్ రిస్క్ పాసిబిలిటీ ఉంటుంది. అడిషనల్గా మీ వెంటిలేషన్ డక్ట్ క్లాగ్ అవ్వకుండా చూసుకోండి. మనీ సేవ్ చేయడంతో పాటు మన మెషిన్ కూడా సరిగ్గా వర్క్ చేస్తుంది. నేను ఆల్మోస్ట్ ఇలా ఎవ్రీ క్లీనింగ్ వీడియోలో చెప్తూనే ఉంటాను. ఏ ఎక్విప్మెంట్ అయినా ఎక్కువ రోజులు మనకి రన్ అవ్వాలి, ఎక్కువ రోజులు మంచిగా ఉండాలి అంటే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ టు డూ లిస్ట్లో ఈ డ్రయర్ క్లీనింగ్ కూడా ఒకటి పెట్టుకోండి. దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది మీకు. చూడండి ఎంత లింట్ ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది, క్లీన్ అయిపోయింది, చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ నేను ఆ డ్రమ్ను కూడా ఒక డ్యాంప్ క్లాత్తో, ఏ సోపు ఏమీ యూస్ చేయకుండా జస్ట్ వాటర్ మొత్తం పిండేసి ఆ డ్యాంప్ క్లాత్తోనే మొత్తం డ్రమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఆ ఫిల్టర్ని సోప్ అండ్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. బట్ మీరు కనుక సోప్ అండ్ వాటర్తో ఆ ఫిల్టర్ని క్లీన్ చేస్తే పూర్తిగా డ్రై అయ్యాకనే దాని ప్లేస్లో మళ్ళీ అది పెట్టేసేయండి. అండ్ ఈ క్లాత్తోనే నేను మొత్తం డోర్ అవుట్ సైడ్ పార్ట్స్, డోర్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే డ్రయర్ కింద, వాషర్ కింద కొంచెం మనకు కనపడని దుమ్ము అండ్ చెత్త అంతా ఉంటుంది కదా, దాన్ని కూడా మనకి లాంగ్ అటాచ్మెంట్ ఇచ్చారు కదా వాక్యూమ్కి, దాన్ని పెట్టి మొత్తం కింద కూడా నేను వాక్యూమ్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్కడ తీసిన పార్ట్ ఆ ఫిల్టర్ని మళ్ళీ ప్లేస్ చేసేసేయండి. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.